నిన్న ప్రసాదానికి లడ్డూలు చేశాను. ఈరోజు వంటకైతే అరటికాయ వేపుడు టమాటా పప్పు కొంచెం కొత్తగా చేశాను. ఈ వివరాలన్నిటితో కూడిన బ్లాగ్ ఒకటి ఛానల్లో ఉంది, వీలైతే చూడండి. మన ఛానల్ పేరు కింద ఉన్న ప్లే బటన్ని క్లిక్ చేస్తే చూడొచ్చు. ఈరోజు రాత్రికి ఉప్మా చేశాను. మామూలుగానే ఉప్మా పోపు వేసుకొని 2 టమాటాలు ఒకే ఒక బంగాళదుంప ముక్కలు కట్ చేసుకొని వేసాను. పచ్చిమిరపకాయలు అల్లం మామూలే కదా. అయితే ఏంటంటే కరివేపాకు ఫ్రెష్దేనండి, మంచిది తెచ్చాను. అదేంటంటే ఫ్రిడ్జ్లో పెట్టినా సరే వాడిపోయాను. చూసారా ఎలా ఉందో. సరే ఇంకేదో ఒకటి వేయాలి కదా అని వేశాను. అయితే ఏంటంటే మనకు ఉప్మా అంటే ఏదో తేలిగ్గా అయిపోతుంది, ఏదో తక్కువ చేసామేమో అని ఫీలింగ్ కదా. నాకైతే అదే ఫీలింగ్ అండి. అందుకే ఏంటంటే దానిలోకి కొబ్బరి చట్నీ చేశానమాట. కొబ్బరి చట్నీ మామూలే కదా, కాకపోతే చాలా పలుచగా చేశాను. ఉప్మాలోకి అలాగే బాగుంటుంది కదా. అలా ఉప్మా పెట్టుకుని దాని మీద చట్నీ పోసుకొని తింటుంటే అద్భుతం. ఆహా, అసలు ఈరోజు చెప్పాలంటేనండి పెళ్లిళ్లలో ఉప్మాలా వచ్చిందండి. ఉప్మా అంటే పెద్దగా ఇష్టపడను నేను, మూకుట్లో ఉన్నది ఊర్చుకొని మరీ తినేసాను. అంత బాగుంది. అందరికీ శుభరాత్రి.